ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రుద్దం మండల కేంద్రంలోని బీసీ కాలనీ నందు గత 2 ఏళ్లుగా మంచినీటి సమస్యలతో ఇబ్బంది పడేవారు చాలా శ్రమపడి వ్యవసాయ బోరుబావుల నుండి నీరు తెచ్చుకునే వారు. ఆ కాలనీ మహిళలు ఇటీవల నీటి సమస్యను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారుల ద్వారా బోర్వెల్ పిలిపించి బోరు తవ్వించగా సమృద్ధిగా నీరు వచ్చింది. ఆ కాలనీ వాసులు నీటి సమస్యను తీర్చిన మంత్రి సవితమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రుద్దం ఎంపీడీఓ ఎల్ రామ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ ఏ గోవిందప్ప, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, చిన్నప్పయ్య, నరహరి, నీరుగంటి వీరాంజనేయులు, వాల్మీకి, చంద్రశేఖర్, చెన్నకేశవులు, హర్షవర్ధన్ నారాయణ, చంద్రమోహన్, అక్బర్, కనుమప్ప, వాల్మీకి చిరంజీవి, గంగారాముడు, శివ, మురళి, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజేశ్వరి, మాది రుద్దం బీసీ కాలనీ. మాకు 2 ఏళ్లుగా నీటి సరఫరా లేదు. మేము అడిగిన తక్షణమే మా సవితమ్మ అక్క బోరు పంపించినారు. నీళ్ళు బాగా పడినాయి. మా బీసీ కాలనీ తరఫున మాకు ధన్యవాదాలు. సవితమ్మ అక్కకు ధన్యవాదాలు. ఈరోజు బీసీ కాలనీ ప్రజలు తరఫున మేము ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే, ఎన్ని ఏండ్ల నుంచో కొన్ని గత చరిత్ర అనుకోండి, ఈ గత చరిత్రలో నుంచి కూడా ప్రతి ఒక్క నాయకత్వము, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా అందరూ చెప్పారు ఏమని, మేము కాలనీకి కావాల్సినటువంటి సహాయాలు అందజేస్తాం, మరి మీకు స్ట్రీట్ లైట్లు వేస్తాం, మరి అది వేస్తాం, ఇది వేస్తాం, డ్రైనేజీలు పెడతాం, కాలువలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఈరోజు మేము అడిగిన వెంటనే మంత్రి గారు సవితమ్మ గారు ఈరోజు వెంటనే తీక్షణంగా దానిపైన చర్య తీసుకొని ఈరోజు ఎంతో ఇంట్రెస్ట్గా పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు కాలనీకి కావాల్సినటువంటి సౌలభ్యాలు చేస్తున్నది. మరి ఆమె ఇంకా నిన్న మొన్న మినిస్టర్గా వచ్చిన తర్వాతనే ఈరోజు మంచి కార్యక్రమాలని ఈ పేదలను ఆదరిస్తూ ఎంతో గౌరవంగా మాకు కాలనీకి బోరు పంపించి నీటి సదుపాయం చేశారు. మరి కొన్ని ఏండ్ల నుంచి కూడా నీరు ప్రతి ఒక్క ఆడమనిషి కూడా కడవెత్తుకొని నీరు ఎంతో దూరం నుంచి కూడా చాలా సఫర్ అయినారు. ఈరోజు సౌలభ్యంగా నీళ్లు పడుతున్నాయి. ఎవరు పుణ్యానంటే సవితమ్మ గారి పుణ్యానే. మినిస్టర్గా ఆమె ఎన్నో ఇవే కాకుండా ఎన్నో విషయాల్లో పాల్గొని వెంటనే ప్రతి ఒక్క కార్యకర్త, చిన్న కార్యకర్త పోయినా కూడా వెంటనే దానిపైన తీవ్ర చర్య తీసుకొని పాల్గొని తక్షణం దానిపైన గవర్నమెంట్తో కూడా చర్చించి వెంటనే పనులు సాగుతున్నాయని ఈరోజు సవితమ్మకు మేము మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా బీసీ కాలనీ ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా మేము నీరు అందరికీ సరఫరా అయ్యేదానికి సహాయం చేసింది. మరి ఆమె ఇదే కాకుండా రోడ్లు మంచి పనులన్నీ కూడా ఇప్పుడు అడుగుతున్నాము, అది కూడా సహాయం చేస్తుందని మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చింది. ఖచ్చితంగా చేస్తుందని కూడా మాకు నమ్మకం ఉంది. ఈ పొద్దు నీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి కూడా బీసీ కాలనీలో నీళ్లు లేకుండా దుత్తలు ఎత్తుకొని, బిందెలు ఎత్తుకొని ఆడవాళ్ళు ఎంతో సఫర్ అయినారు. ఈరోజు సంతోషంగా దండికి నీళ్లు పడినాయి. ఎవరి పుణ్యానా? మన మినిస్టర్ సవితమ్మ గారి పుణ్యానా చాలా ఇట్లాంటి కోరికలే కాకుండా ఏ కోరిక కూడా తీరుస్తుందనే మాకు నమ్మకం ఉంది. బీసీ ప్రజలందరూ కూడా మేము తరఫున అందరూ అభివందనాలు తెలుపుతూ ఈరోజు ఇంతతో విరమించుకుంటున్నాం.